హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారా? ఇప్పుడు ఇదే విషయంపై టీడీపీ జనసేనలో బాగా డిస్కషన్ అయితే నడుస్తుంది. 3-4 రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఎందుకంటే పొత్తుల విషయంపై ఫైనల్ చేయడానికట. బీజేపీ జనసేన మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. ఇవాళ పురంధేశ్వరి కూడా మేము ఇంకా జనసేనతో మిత్రపక్షంగానే ఉన్నామని చెప్పారు. పవన్ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ బీజేపీ వైరి పక్షాలు. అయితే బీజేపీ లేకుండా ఉత్త జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేరు. అందుకనే బీజేపీ కూడా మిత్రపక్షంగా చేసుకోవాలని చంద్రబాబు పవన్ అయితే తీవ్రంగా ట్రై చేస్తున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోటీకి రెడీ అవుతుందని, 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి నేతల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటుంది. సుమారు 3500 దరఖాస్తులు కూడా బీజేపీకి అందాయట. ఈ సమయంలో పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు పోటీ చేయాలో, పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏవైనా డిసైడ్ చేసేందుకు చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. అయితే ఎంతసేపు భేటీ అయినా బీజేపీ పరిస్థితిపై ఇంతవరకు క్లారిటీ రాలేదట. అందుకనే ఫైనల్గా బీజేపీ ఆలోచన ఏమిటో తెలుసుకోమని పవన్ను చంద్రబాబే ఢిల్లీ పంపిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ కూడా కలిసి వస్తుందన్న నమ్మకంతోనే 10 అసెంబ్లీ సీట్లు, ఓ ఎంపీ స్థానాన్ని పక్కకు పెట్టారని టాక్ వినపడుతుంది. ఏదేమైనా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ఆలోచన ఏమిటో తెలుసుకొని వస్తే 2 పార్టీల పొత్తుల అంశంపై ప్రకటన చేయొచ్చని చంద్రబాబు చెప్పారట. అందుకే 3-4 రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఢిల్లీలో కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి లేకపోతే బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వాలని పవన్ అనుకుంటున్నారట. ఒకవేళ పవన్కు ఎవ్వరి అపాయింట్మెంట్ దొరక్కపోతే బీజేపీని వదిలేసి టీడీపీ జనసేనలే సీట్లు సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళటానికి కూడా రెడీ అయిపోయి ప్లాన్ బి సిద్ధంగా పెడుతున్నారంట. బీజేపీ విషయం ఫైనల్ అయిన తర్వాత సీట్ల సంఖ్య, పోటీ చేయబోయే నియోజకవర్గాలను అధికారికంగా ప్రకటించాలని ఇద్దరు అధినేతలు డిసైడ్ చేసుకున్నారట. కాబట్టి పవన్ ఢిల్లీ టూర్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. పవన్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, ఢిల్లీలో ఎవరిని కలుస్తారు, ఒకవేళ బీజేపీ వాళ్ళు టీడీపీతో పొత్తొద్దు ఓన్లీ బీజేపీ జనసేన వెళ్దామంటే వింటారా, లేదు మూడు పార్టీలు కలిసి వెళ్దామని చెప్తారా, లేకపోతే టీడీపీ జనసేన కలిసి వెళ్తాయనేది మనకు మరికొన్ని రోజులు తెలియనుంది.